హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ నెంబర్ 22/2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వెబ్ నోట్ వచ్చేసి సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సివి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ద ఫాలోయింగ్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు ది క్యాండిడేట్స్ హూ ఆర్ పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ స్పెల్ రిక్రూట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ నెంబర్ 22/2022. As per the clarification received from the Commissioner of Intermediate Education, candidates having relevant qualification for the recruitment notification in the post code number 2469, 11, 16, 19 and 21 and 26 who are written the recruitment examination in Urdu medium are also eligible for English and Telugu medium as per service rules of the ఐడెంటిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక వీటికి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ రిక్రూట్మెంట్ కింద ఈ జూనియర్ లెక్చరర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మరొకసారి సివిని అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ యాజ్ పర్ ద క్లారిఫికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏవైతే పోస్ట్ కోడ్స్ ఉన్నాయో 2469, 11, 16, 19, 21 అండ్ 26 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఇన్ ఉర్దూ మీడియంలో ఉంది. ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతూ ఇక్కడ జీవోస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే the list of candidates who are already picked up for the certificate verification for Urdu medium and eligible for English medium after revision of GRL as follows అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ సివికి అటెండ్ అయ్యారో వాళ్ళు ఉర్దూ మీడియం అండ్ ఎలిజిబుల్ ఫర్ ఇంగ్లీష్ మీడియం కూడా ఎలిజిబుల్ అవుతారంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గివెన్ ఆల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 13/9/2024 ఈ రోజు నుంచి మనకు సివి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా పోస్ట్ కోడ్ నెంబర్ 2 బాటనిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి 3 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సివికి అయితే అటెండ్ అయితే కాబోతున్నట్టు తెలుస్తుంది. పోస్ట్ కోడ్ నెంబర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి 3 మెంబర్స్, అలాగే పోస్ట్ కోడ్ సంబంధించి కామర్స్, పోస్ట్ కోడ్ 11 ఎకనామిక్స్ సంబంధించి ఒకరు, పోస్ట్ కోడ్ నెంబర్ 16 హిస్టరీకి సంబంధించి ఒకరు, పోస్ట్ కోడ్ నెంబర్ 90 మ్యాథ్స్కి సంబంధించి 2, పోస్ట్ కోడ్ నెంబర్ 21 ఫిజిక్స్కి సంబంధించి ఒకరు, 26 జువాలజీ పోస్ట్ కోడ్ నెంబర్ సంబంధించి 5 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సివికి అయితే అటెండ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెండ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఉర్దూ మీడియం సబ్జెక్ట్ టు నీడ్ నాట్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అగైన్ బట్ హ్యావ్ టు సబ్మిటెడ్ ద వెబ్ ఆప్షన్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆల్రెడీ అటెండ్ అవ్వారో వాళ్ళైతే నాట్ అటెండ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అగైన్ బట్ యూ సబ్మిటెడ్ ద వెబ్ ఆప్షన్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగుకు అండ్ ఉర్దూ పోస్ట్ కోడ్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద ఫాలోయింగ్ న్యూ క్యాండిడేట్స్ పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ది రివైజ్డ్ జిఆర్ఎల్ ఇన్ హెచ్హెచ్ కేటగిరీ సంబంధించి కూడా ఒక క్యాండిడేట్ అయితే ఇవ్వడం జరిగింది. హెచ్హెచ్ క్యాండిడేట్ సంబంధించి కూడా త్వరలో మెరిట్ లిస్ట్ వస్తుందంటే ఖచ్చితంగా. ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 17 హిస్టరీకి సంబంధించి ఉర్దూ మీడియానికి సంబంధించి ఒక క్యాండిడేట్ అయితే ఇక్కడ సివికి అయితే అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ద ఫాలోయింగ్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ పికప్ ఫర్ ది సివి యాజ్ పర్ ద జియో ఎంఎస్ నెంబర్ 55 సంబంధించి రిలాక్సింగ్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించి సివికి ఏమేమి తీసుకెళ్లాలో కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అన్ని మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఉంటుంది. అలాగే మీ యొక్క అప్లికేషన్ PDF, అలాగే హాల్ టికెట్, SSC మెమో యాజ్ పర్ ది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి 1st to 7th క్లాస్ ఫర్ ది లోకల్ రిజర్వేషన్, ప్రొవిజనల్ లేదా కాన్వకేషన్ సర్టిఫికేట్, అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీస్ అయితే నాన్ క్రిమి లేయర్ అండి, EWS సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేసి ఓబీసీ అయితే నాట్ అలౌడ్ అండి. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మీకు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎన్ఓసి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ సైన్ చేసి తీసుకెళ్ళాలి.
రిలవెంట్ డాక్యుమెంట్ ఏది తీసుకెళ్ళినా పర్లేదండి. వెబ్ ఆప్షన్ లింక్స్ వచ్చేసి ఈ రోజు నుంచి అయితే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేటెస్ట్ 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్దర్‌గా 5 తీసుకెళ్ళినా పర్లేదు.